Hello, I am Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavarkani. ఓవర్హెడ్స్లో ఇంకొక మెథడ్ మెషిన్ అవర్ రేట్ మెథడ్. సో మిషన్ అవర్ రేట్ మెథడ్ అంటే ఏంటిది అనే దాని గురించి జస్ట్ జనరల్గా చెప్పుకుందాము. దిస్ మెథడ్ సీక్స్ టు డిటర్మైన్ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ వెన్ మెషిన్ ఈజ్ రన్ ఫర్ 1 hour. అంటే గంటకు యంత్రము ఖర్చు రేట్ పద్ధతి అని అంటారు. ఈ పద్ధతి యంత్రము ఒక గంట పనిచేసినట్లయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ ఈ ఈ హవర్ రేట్ మెథడ్ అనేది చెప్తుంది. ద అమౌంట్ చార్జబుల్ టు ఏ జాబ్ ఈజ్ అసర్టైన్డ్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ విచ్ మషిన్ ఈజ్ యూజ్డ్ ఆన్ దట్ జాబ్. ఒక జాబ్కు కేటాయించిన వ్యయంను అదే జాబ్కు వినియోగించిన యంత్రపు పని గంటలను బట్టి నిర్ణయించబడుతుంది. The machine is regarded as a department and various expenses are allocated to it just as the expenses are allocated to departments. ఇంతకుముందు ఓవర్హెడ్ ఖర్చులను ఏ డిపార్ట్మెంట్లకు ఏ ప్రాతిపాదికపై కేటాయించినామో దీనికి కూడా అదే ప్రాతిపాదికపై ఈ మెషిన్ అవర్ రేట్ మెథడ్లో కూడా కేటాయించాలి. సో ఇవి రెండు రకాలు. Overhead relating to machine are divided into two parts. First one fixed or standing charges and second one variable or machine expenses. స్థిర ఖర్చులు మరియు చర లేదా యంత్రం యొక్క ఖర్చులు. సో ఫిక్స్డ్ చార్జెస్ ఆర్ దోస్ విచ్ రిమైన్ కాన్స్టెంట్ రెస్పెక్టివ్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ మెషిన్ అండ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ వేరీ విత్ ద యూజ్ ఆఫ్ మెషిన్. అంటే స్థిర వ్యయాలు యంత్రం ఉపయోగంతో నిమిత్తం లేకుండా ఇవి స్థిరంగా ఉంటాయి, ఫిక్స్డ్ ఛార్జెస్ కాబట్టి. సో వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎట్లా అంటే వాటి యంత్రం ఉపయోగంతో పాటు చర వ్యయాలు కూడా మారుతూ ఉంటవి. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ ఫిక్స్డ్ ఆర్ స్టాండింగ్ ఛార్జెస్ ఆర్ మెయిన్గా రెంట్ అండ్ రేట్స్, అద్దె రేట్లు మరియు లైటింగు, వెలుతురు అండ్ సూపర్విజన్, పర్యవేక్షణ అండ్ లూబ్రికేటింగ్ ఆయిల్ అండ్ ఇన్సూరెన్స్, బీమా, ఇవన్నిటిని స్థిర ఖర్చులని చెప్పాలి. సో ఒక్కొక్కటి లైటింగ్ కెన్ బి అలోకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాయింట్స్ యూజ్డ్. కాబట్టి ఈ స్థల విస్తీర్ణం లైట్లు ఏంటంటే వీటి సంఖ్య స్థల విస్తీర్ణ ప్రకారము లేదా లైట్ పాయింట్ల సంఖ్య ప్రకారము పంపిణీ చేయవలను. రెంట్ అండ్ రేట్స్ ఆర్ అపార్చునేటెడ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ ఏరియా ఆక్యుపైడ్ బై ఈచ్ మెషిన్. అద్దె రేట్లు యంత్రం ఆక్రమించిన స్థల విస్తీర్ణం ప్రకారము పంపిణీ చేయాలి. సో థర్డ్ సూపర్విజన్ ఛార్జెస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎస్టిమేటెడ్ టైమ్ డివోటెడ్ బై ద సూపర్వైజరీ స్టాఫ్ టు ఈచ్ మెషిన్. కావున సూపర్వైజర్ స్టాఫ్ అంటే పర్యవేక్షణ ఖర్చులను సూపర్వైజర్ స్టాఫ్ ఒక్కొక్క యంత్రంపై వినియోగించిన కాలంను బట్టి పంపిణీ చేయాలి. నెక్స్ట్ కన్జ్యూమబుల్ స్టోర్స్ కెన్ బి అలోకేటెడ్ అకార్డింగ్ టు ఎస్టిమేట్స్ మేడ్ బై ఫోర్మెన్. వినియోగించిన స్టోర్స్ మరియు ఫోర్మెన్ అంచనా ప్రకారము పంపిణీ చేయాలి. నెక్స్ట్ స్టాండింగ్ ఛార్జెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఏ పీరియడ్ అండ్ ద అమౌంట్ సో ఎస్టిమేటెడ్ ఈజ్ డివైడెడ్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ నార్మల్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ద మెషిన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. కాబట్టి ఈ స్థిర వ్యయాలు ఒక నిర్ణీత కాలం లేదా నెల లేదా సంవత్సరంకు కనుగొంటారు. కావున ఈ విధంగా కనుగొన్న మొత్తంను ఆ నెల కాలంలో అంటే ఆ నిర్ణయించిన ఏదైతే నెల కాలంలో యంత్రం యొక్క సాధారణ పని గంటలచే భావించినట్లయితే గంటకి యొక్క స్థిర వ్యయం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వేరియబుల్ ఆర్ మెషిన్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ డిప్రిసియేషన్, రిపేర్స్, పవర్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద మెషిన్. యంత్రం తరుగుదల, మరమ్మతులు, శక్తి మొదలగు ఖర్చులను చరవ్యయం లేదా యంత్రం యొక్క ఖర్చులని అంటారు. ద రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ డిటెక్టెడ్ అండ్ ద బ్యాలెన్స్ ఈజ్ డివైడెడ్ బై ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్ డ్యూరింగ్ ద
లైఫ్ టైమ్ ఆఫ్ ద మెషిన్. కాబట్టి యంత్రము విలువ నుండి దాని స్క్రాప్ వాల్యూ అంటే రెసిడ్యుయల్ వాల్యూ తీసివేస్తే ఆ యంత్రం జీవితకాలం యొక్క పని గంటలతో భావిస్తే గంటకు యంత్రం తరుగుదల రేటును మనము కనుగొనవచ్చు. నెక్స్ట్ పవర్. ఈ పవర్ ఈజ్ చార్జ్డ్ బేస్డ్ ఆన్ మీటర్ రీడింగ్ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్స్ పవర్ ఆఫ్ ద మెషిన్. ఇది మీటర్ రీడింగ్ ప్రకారం లేదా యంత్రం యొక్క హెచ్పి ప్రకారము కేటాయించవలను. సో నెక్స్ట్ ఫర్ మెషిన్ చార్జెస్ hourly rates calculated separately for each item. While calculating the normal working hours, the time required for maintenance or setting up of the machine are to be deducted. రిపేరింగ్ ఖర్చులు మరియు యంత్రం యొక్క సాధారణ పని గంటలచే భావించగా గంటకు మరమ్మత్తు ఖర్చులు తెలియను లేదా చర్య లేదా యంత్రం ఖర్చులను ప్రతి అంశానికి విడివిడిగా లెక్కించవచ్చును. సో ఇవి ఓవర్ హెడ్స్కు ఏ ప్రాతిపాదికన మనము ఖర్చులను కేటాయించినామో ఈ గంటకు మెషిన్ అవర్ రేట్ మెథడ్లో కూడా అదేవిధంగా వీటికి అద్దె రేట్లు, వెలుతురు, పర్యవేక్షణ, లూబ్రికేషన్ ఆయిల్ మొదలగునవి ఇవన్నిటిని స్థిర ఖర్చులుగా మనము చెప్పుకుంటాం. సో ఇవి దాని ప్రకారం ఎలాగైతే మనం కేటాయించిన ఓవర్ హెడ్స్ విలువలను ఇందులో కూడా దాని ప్రకారమే మనము కేటాయించాలి. దీంతో పాటు యంత్రం యొక్క సాధారణ పని గంటలు మరియు వాటి యొక్క లెక్కించినప్పుడు వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ ఛార్జెస్ నుంచి సెట్టింగ్ అప్ కాలంను తీసివేయాలి. సో నెక్స్ట్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అంటే అదనంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే నిర్వహణ కాలము అంటే మెయింటెనెన్స్ టైం కావచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ కాస్ట్స్ అండ్ డిప్రిసియేషను ఈ మొదలగునవి అదనంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో వన్ ప్రాబ్లం ఫ్రమ్ ద గివెన్ పర్టికులర్స్ క్యాలిక్యులేట్ మెషిన్ అవర్ రేట్ ఫర్ మెషిన్ నంబర్ 35. కాస్ట్ ఆఫ్ మెషిన్ 45,000, యంత్రం యొక్క ఖరీదు 45,000, ఎస్టిమేటెడ్ లైఫ్ 10 years ఆఫ్ 1800 hours ఈచ్, స్క్రాప్ వాల్యూ 4,500, ఎస్టిమేటెడ్ రిపేర్స్ ఫర్ లైఫ్ 9,000 and power consumed per hour 12 units at 10 paisa per unit, insurance 20 per month, lighting number of points 12 of which 3 are for the machine, 60 per month, cotton waste oil 20 per month. The machine is lodged in a department whose monthly rent is 500. The machine occupies 1/4 space. One foreman and one attendant are employed on a salary of 1,000 and 200 per month respectively, and their work is continued confined and not only to this machine but one more of similar type. అంటే 35వ నెంబర్ యంత్రానికి సంబంధించిన వివరాలు దిగువ విధంగా ఇవ్వబడినవి. సో మనము మెషిన్ హవర్ రేట్ మాత్రం కనుగొనాలి. సో యంత్రం యొక్క ఖరీదు 45,000, దానికి జీవితకాలం సంవత్సరానికి 1,800 గంటలు చొప్పున 10 సంవత్సరాలు, వాటి యొక్క అవశేషపు విలువ 4,500, జీవితకాలానికి అంచనా వేసిన మరమ్మత్తు ఖర్చులు 9,000, గంటకు విద్యుత్ శక్తి వినియోగం 12 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్కు 10 పైసలు చొప్పున, బీమా నెలకు 20 రూపాయలు, లైటింగ్ 60 రూపాయలు, కాటన్ వేస్ట్ ఆయిల్ 20 రూపాయలు, మరియు ఈ యంత్రంను నెలకు 500 రూపాయల అద్దెగల ఒక డిపార్ట్మెంట్లో స్థాపించినారు. సో ఈ డిపార్ట్మెంట్లో 4వ వంతు స్థలాన్ని ఈ యంత్రం అనేది ఆక్రమిస్తుంది. కావున అందులో ఒక ఫోర్మెన్ మరియు ఒక మిషన్ అటెండెంట్లు వరుసగా 1,000 రూపాయలు మరియు 200 రూపాయల జీతంలో నియమింపబడినారు. కావున వీరు ఈ యొక్క యంత్రం పైనే కాకుండా ఇలాంటి మరొక యంత్రం పైన కూడా పని చేస్తారు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మిషన్ హవర్ రేట్. ఓకే, ఇన్సూరెన్స్ అంటే బీమా 20, ఇక్కడ ఎంత ఉన్నది, బీమా నెలకు 20 పర్ మంత్. ఓకే, నెక్స్ట్ లైటింగ్లో 12 పాయింట్లలో 3 పాయింట్లు యంత్రానికి అవసరం, మిగతాయి అవసరం లేదు. కాబట్టి 60, మొత్తం 60, అందులో 60 × 3/12 చేస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది. మనకు అంతే అవసరం కాబట్టి మనం అంతే
తీసుకున్నాం. నెక్స్ట్ కాటన్ వేస్ట్ ఆయిల్ ఎంత 20. కాటన్ వేస్ట్ ఆయిల్ నెలకు 20. మనం కనుగొనేది పర్ 1 మంత్కి. తర్వాత గంటకి ఎంత అనేది మనము నెక్స్ట్ చేస్తాం. నెక్స్ట్ రెంట్. ఇక్కడ ఎంత రెంటు? యంత్రం నెలకు 500 రూపాయల అద్దె గల ఒక డిపార్ట్మెంట్లో అన్నాడు. కాబట్టి రెంటు 500. ఇది ఇందులో 1/4 మాత్రం ఆక్రమించుకుంటున్నది. కాబట్టి 500 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 125. నెక్స్ట్ 4 men శాలరీ పర్ మంత్. ఇక్కడ 2 మిషన్లపై పనిచేస్తున్నారు కాబట్టి 1000 ఒకరు, 200 ఒకరు మొత్తం. కాబట్టి 2 కాబట్టి ఒక యంత్రం ఎంత? 500 అండ్ అటెండెంట్ 200 ఇంటూ 6 months కాబట్టి 100. అంటే మొత్తం 6 monthsకు 1200. కాబట్టి ఇక్కడ 200 జీతం కాబట్టి 2 యంత్రాలకు 200 అయితే ఒక యంత్రానికి ఎంత? 100. కాబట్టి 100. టోటల్ ఎంత? 20 + 15 + 20 + 125 + 500 + 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 78. ఇది 1 month కాలానికి సంబంధించిన మిషన్ అవర్ రేటు కాబట్టి రేటు. సో ఇప్పుడు పర్ అవర్ టోటల్ ఎంత? 780 బై 150. ఈ 150 ఎక్కడిదంటే మనకి ఇక్కడ ఎన్ని గంటలు అని చెప్పిండు? 1800 గంటలు అని చెప్పిండు. కాబట్టి 1800 గంటలు డివైడెడ్ బై పర్ మంత్ 12 months కాబట్టి 12 చేస్తే మనకు 1 మంత్కి ఎంత అనేది తెలుస్తుంది. కాబట్టి అదే 150. 1800 డివైడెడ్ బై 12 చేస్తే మనకు 150 వస్తుంది. ఈ 150ని కాస్ట్ పర్ అవర్ రేట్ ప్రకారము ఎంత? టోటల్ ఎంత? 780. 780 డివైడెడ్ బై 150 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు అవర్ రేట్ ఎంత? 5.20. నెక్స్ట్ మెయింటెనెన్స్, మరమ్మత్తు ఖర్చులు. మెయింటెనెన్స్ ఎంత ఉన్నాయి? మరమ్మత్తు ఖర్చులు 9000 ఉన్నాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు? 10 years అని చెప్పాడు. కాబట్టి 9000 డివైడెడ్ బై 10 years. 10 years చేస్తే ఎంత అవుతుంది? 900 పర్ మంత్ 900 వస్తుంది. కాబట్టి మనకు టోటల్ ఎంత? ఎన్ని గంటలు? 1800 hours. కాబట్టి 900 డివైడెడ్ బై 1800 చేస్తే ఎంత? 0.50 పర్ అవర్ రేట్ వస్తుంది. నెక్స్ట్ పవర్ 12 units ఇంటూ ఎంత? దానికి ఎంత? 10 పైసలు చొప్పున. విద్యుత్ శక్తి వినియోగము ఎలక్ట్రిసిటీ యూజ్ 12 units, ఒక్కొక్క యూనిట్కు 10 పైసా చొప్పున ఎంత? 12 ఇంటూ 0.10 ఈజ్ ఈక్వల్ 1.20. ఇక్కడ సైడ్కి చూసారు. నెక్స్ట్ డిప్రిసియేషన్ అంటే తరుగుదల. యాక్చువల్గా యంత్రం ఖరీదు ఎంత? 45,000. సో 45,000 నుంచి దాని యొక్క వాల్యూ ఎంత? 4,500 తీసివేస్తే ఎంత? బై 10 సంవత్సరాలు 4,050 వస్తుంది. కాబట్టి మనకు పని గంటలు ఎంత? 1800. కాబట్టి 4,050 డివైడెడ్ బై 1800 చేస్తే మనకు 2.25 పర్ అవర్కు రేటు వస్తుంది. సో టోటల్ 9.15, 5.20 ప్లస్ 0.50 ప్లస్ 1.20 ప్లస్ 2.25 ఈజ్ ఈక్వల్ పర్ అవర్ రేట్ ఎంత? 9.15. సో దిస్ ఈజ్ one problem. And one more problem, second problem. Compute the machine hour rate from the following data. Cost of the machine 1 lakh, installation charges 10,000, estimated scrap value after expiry of its life 15 years 5,000, rent and rates of the shop per month 200, general lighting for the shop 300 per month, shop supervisor salary 600 per month, insurance premium for the machine 960 per annum, estimated repairs and maintenance 1000 per annum, power consumption of the machine 10 units per hour at 20 per 100 units, estimated working hours of the machine per year including setup time of 200 hours, total 2200,
The machine occupies 1/4 of the total floor area of the shop. The supervisor of the shop devotes 1/5 of his time for supervising the machine. సో ఇది మీకు ప్రాబ్లం. సో నెక్స్ట్ వర్కింగ్ నోట్స్. ఇది 1 మంత్కు 1 ఇయర్కి ఉంది. నెక్స్ట్ పర్ మంత్ కూడా ఉంది. రెండు విధాలుగా వర్కింగ్ నోట్స్ ఉన్నవి. కాబట్టి ఫస్ట్ మనకు డిప్రిసియేషన్ ఎంత, తరుగుదల. యంత్రం యొక్క ఖరీదు ఎంత, 1,00,000 ప్లస్ దానికి అయిన ఖర్చులు ఎంత, 10,000 మైనస్ దాని యొక్క తుక్కు విలువ ఎంత, 5,000 పై యంత్రం యొక్క జీవితకాలం ఎంత, 15 ఇయర్స్. చేస్తే ఎంత వస్తుంది, 7,000 వస్తుంది. బై 12 చేస్తే పర్ 1 మంత్కి వస్తుంది. 7,000 డివైడ్ బై 12 చేస్తే మనకు పర్ మంత్ ఎంత, 583.33 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 166.6 ఎక్కడిదంటే మనకు యంత్రం యొక్క పని గంటలు ఎంత, 2,000 అంటే సంవత్సరానికి అంచనా కట్టిన పని గంటలు ఎంత, 2,200. ఇందులో యంత్రం సిద్ధం చేయడానికి పట్టిన కాలం ఎంత, 200. కాబట్టి 2,200 మైనస్ 200 తీసేస్తే 2,000 వస్తుంది. కాబట్టి మనకు బై 12 చేస్తే 166.6 అంటే 7. కాబట్టి చేస్తే మనకు పర్ మంత్ ఎంత వస్తుంది, పర్ హవర్ రేట్ ఎంత, 3.50 మనకు హవర్ రేటు వస్తుంది. నెక్స్ట్ రెంట్ ట్యాక్సెస్ 200 ఎంత, రెంట్ ట్యాక్సెస్ అద్దె మరియు రేట్లు 200. కాబట్టి 200 ఇంటూ 12 చేసిన మనకు 600 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 1 మంత్ కాబట్టి 200 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ 50. నెక్స్ట్ లైటింగ్ 300 ఇంటూ 1/4 75. నెక్స్ట్ సూపర్వైజర్ జీతం 600 ఇంటూ 1/5 120. నెక్స్ట్ ఇన్సూరెన్స్ 960 టోటల్ ఎంత అన్నాడు, సంవత్సరానికి 960 కాబట్టి బై 12 ఈజ్ ఈక్వల్ ఎంత, పర్ మంత్కి ఎంత, 80. నెక్స్ట్ రిపేర్స్ ఎంత ఉన్నాయి, రిపేర్స్ 1000 కాబట్టి 1000 బై 12 పర్ యానం ఈజ్ ఈక్వల్ ఎంత, 83.33. మనకు పర్ అవర్ తెలియాలి కాబట్టి 166.7 ఈజ్ ఈక్వల్ 0.50. మనకు ఫస్ట్ పర్ మంత్ కాలానికి కనుగొనాలి స్థిర ఖర్చులు. పర్ మంత్ కాలానికి ఎంత, 50, 75, 120, 80 వచ్చింది. ఇప్పుడు గంటకు స్థిర ఖర్చులు కనుగొనడానికి ఏముంటాయి, మరమ్మతులు, విద్యుత్ శక్తి, తరుగుదల, వచ్చిన నెలకు స్థిర ఖర్చులతోటి బై చేస్తే గంటకు స్థిర ఖర్చులు వస్తాయి. కాబట్టి ఇక్కడ 1000 బై 12 చేస్తే 83.33 వస్తుంది. దాన్ని మనకు ఇక్కడ యంత్రం యొక్క పని గంటలు 2,200 బై 200 చేస్తే 2,000 బై డివైడెడ్ బై 12 చేస్తే మనకు గంటకు యంత్రం యొక్క పని గంటలు వచ్చింది. కాబట్టి దాన్ని చేస్తే మనకి ఎంత వచ్చింది, 0.50. నెక్స్ట్ పవర్ పర్ హవర్ 325 బై 167 ఈజ్ ఈక్వల్ 1.95. 325 ఎక్కడదంటే ఈ 4ని ప్లస్ చేయాలి. 75 ప్లస్ 120 ప్లస్ 80 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ 325 చేస్తే మనకు 325 వస్తుంది. 325ని బై మనకు గంటకు యంత్రం మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎంత, 167 చేస్తే 1.95 వస్తుంది. నెక్స్ట్ రిపేర్స్ 83.33. ఈ 83.33 ఎక్కడదంటే సంవత్సరానికి ఎంత అన్నాడు, 1000 అన్నాడు. కాబట్టి 1000 బై 12 చేస్తే ఎంత వస్తుంది, మనకు 83.33 వస్తుంది. కాబట్టి 83.33 బై మనకు గంటకు తెలియాలి కాబట్టి బై 167 చేస్తే 0.50. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అంటే ఎంత ఉంది, 2. 10 ఇంటూ 20 బై 100 చేస్తే 2. సో టోటల్ గంటకు యంత్రం ఖర్చులు ఎంత, 7.95. సో
ఇక్కడ క్లియర్గా ఉంది. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఫర్ 1 మంత్ లైటింగ్ 75, నెక్స్ట్ షాప్ సూపర్వైజర్ శాలరీ 120 అండ్ మెషిన్ ఇన్సూరెన్స్ 80 అండ్ షాప్ రెంట్ అండ్ రేట్స్ 50. సో టోటల్ ఇవి పర్ మంత్కి 325. సో మనకు హవర్ అంటే గంటకు స్థిర ఖర్చులు తెలియాలి. టోటల్ పర్ మంత్కి సంబంధించిన ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అవి. సో మనకు హవర్లీ తెలియాలి. సో టోటల్ హవర్ ఎక్స్పెన్సెస్ ఎంత 325 బై 167. ఇది మనకు గంటకు యంత్రం యొక్క పని గంటలు చేస్తే 1.95. ఇక్కడ క్లియర్గా ఉంది. 2200 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ 2000 బై 12 చేస్తే 167 వస్తుంది. ఆ 167ని టోటల్ బై హవర్లీ రేట్ తెలుసుకున్నాం కాబట్టి 1.95 వస్తుంది. నెక్స్ట్ రిపేర్స్ 83.33 బై 167 0.50. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ 2. నెక్స్ట్ డిప్రిసియేషన్ 3.50. ఎట్లా అంటే ప్లస్ 1 lakh ప్లస్ 10,000 మైనస్ 5,000 బై 15 years చేస్తే ఎంత వస్తుంది? 1,05,000 బై 15 చేస్తే 7,000 వస్తుంది. అది 7,000 per 12 అంటే 1 month తెలుస్తుంది కాబట్టి 7,000 by 12 చేస్తే 583.33. మనకు హవర్లీ రేట్ తెలియాలి కాబట్టి 583.33 బై చేస్తే 583.33 బై 167 చేస్తే మనకు హవర్లీ రేట్ ఎంత వస్తుంది? 3.50 వస్తుంది. సో మనకు కావాల్సింది ఈ 4 కాబట్టి అవర్ ఎక్స్పెన్సెస్ 1.95, రిపేర్స్ 0.50, ఎలక్ట్రిసిటీ 2, డిప్రిసియేషన్ 3.50. టోటల్ హవర్లీ మెషిన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 7.95. దిస్ ఈస్ ద 2 ప్రాబ్లమ్స్ అబౌట్ హవర్లీ మెషిన్ రేట్ ప్రాబ్లమ్ మెథడ్స్.